పాపపు స్వభావంతో కొంతమందికి అబద్ధాలు అది స్వభావమే కదా, బూతులు మాట్లాడతారు అదొక స్వభావం, వ్యభిచారం చేస్తారు అదొక స్వభావం, అబద్ధాలు దొంగతనం చేస్తారు అదొక స్వభావం, వారి స్వభావం అది, వారి బుద్ధి అలాంటిది. ఇప్పుడు దేవుడు మనం చేసిన పాపాలను క్షమించడానికి వచ్చిందా, మన స్వభావాన్ని మార్చడానికి వచ్చిందా? మన స్వభావం ఏమైనా మారిద్దా? ఒకసారి ఆలోచన చేయండి. మన స్వభావం ఏమైనా మారిద్దా, లేదా మనము చేసిన పాపాలను క్షమించడానికి మాత్రమే దేవుడు ఈ లోకానికి వచ్చిందా? ఎంతమందికి దేవుడు మన స్వభావాన్ని మార్చడం దేవుడి వల్ల కాదు, కానీ ఎంతవరకు మనం చేసిన పాపాలని, చేయబోతున్న పాపాలను క్షమించి మన నిత్య జీవనాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిండు అన్నోళ్ళు ఎవరి నుండి చేతులు లేకుండా లేరా? సరే, దేవుడు మన స్వభావాన్ని కూడా మార్చగలడు, మారుస్తాడు, ఆయనకు ఆ శక్తి ఉంది అన్నోళ్ళు చేతులు లేకుండా. దేనికి లేకుండా ఉండొద్దు. ఇందాక లేపారు, ఇందాక లేపలా అంటే దాన్ని అది కాదు, ఇప్పుడు మొత్తం లేపాలి. మరి రెండే జరుగుతాయి. మన స్వభావాన్ని దేవుడు మార్చగలడా, మార్చలేడా? ఇందాక లేడు అన్నోళ్ళు చేతులు లేపనంటే ఎవరు చేతులు ఎత్తలా. ఇప్పుడు మార్చగలడు అన్నోళ్ళు చేతులు లేపనంటే మళ్ళీ కొంతమంది మార్చారు. అంటే మిగిలిన వాళ్ళకి డౌట్ ఉందా? పోనీ ఆ డౌట్ ఉందండి మరి చెప్పండి. ఇది చెప్పాక డిసైడ్ అయ్యాక మీ చేతులు లేవుతూ అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు మన స్వభావాన్ని కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఆయన మన స్వభావాన్ని మార్చగలడు. మరి ఎంతమంది స్వభావాన్ని మార్చిండు? మీ స్వభావం మారిందా? ఒకప్పుడు అబద్ధాలు ఆడే స్వభావం, బూతు మాటలు మాట్లాడే స్వభావం, దొంగతనం చేసే స్వభావం, కొద్దిగా ఒంటరి గడపడి అంటే ఎవరు లేకుండా ఒక 100 రూపాయలు అక్కడ ఉన్నాయంటే వెంటనే వెళ్ళిపోద్ది మన చేయి దాని మీదకి. అంటే ఆ స్వభావం అలాంటిది, దొంగతనం చేసే స్వభావం, కొట్టేసే స్వభావం. ఇట్లా చాలా స్వభావాలు ఉంటాయి మనుషులకి. కోప్పడే స్వభావం అంటే నిర్నిమిత్తంగా ఎదుటి వ్యక్తి తప్పు చేయకపోయినా కోప్పడటం, లేదా ఎదుటి వ్యక్తి పాపం చేయకపోయినా కొట్టే స్వభావం, ఎదుటి వ్యక్తిని నిందించే స్వభావం, మంచి చెడు తెలుసుకోకుండా, ఏది మంచి ఏది చెడు తెలుసుకోకుండానే నిందించేస్తూనే ఉంటాం. ఒకవేళ అలాంటి స్వభావం నీకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ స్వభావం మారిందా? దేవుని ఎరగక ముందు, మందిరంలోనికి రాకముందు, బాప్తిసం తీసుకోకముందు, వాక్యం వినకముందు నీ స్వభావం ఎలా ఉంది? ఇప్పుడు నీ స్వభావం ఎలా ఉంది? ఏమైనా మారిందా? ఇప్పుడు మారకుండా దేవుడు మార్చగలడు అని మనం చెబుతామా? దేవుడు మన స్వభావాన్ని మార్చగలడు అని ఎప్పుడు చెప్తాం? ఎవరు చెప్పాలి? మారినోడు చెప్పాలి. మారకుండా దేవుడు స్వభావాన్ని మారుస్తాడండి, మన బుద్ధిని మారుస్తాడండి, మన ఆలోచన మారుస్తాడండి అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు చెప్పగలుగుతారంటే ఎవరైతే స్వభావాన్ని మార్చుకున్నారో, ఎవరి స్వభావం అయితే మారిందో, ఆ మారిన వ్యక్తి వచ్చి నా స్వభావం మారింది, ఒకప్పుడు నా స్వభావం ఇలాంటిది, ఇప్పుడు నా స్వభావం ఇది, ఒకప్పుడు నా స్వభావం ఇది, ఇప్పుడు నా స్వభావం ఇది అని ఎవరైతే మారారో వారు మాత్రమే చెప్పగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిలోకి రాకముందు, వాక్యం వినకముందు, బాప్తిసం తీసుకోకముందు నీ స్వభావము దేవుణ్ణి బాధపరిచేదైతే, ఆ స్వభావానికి కారణం చెప్పా. నీ పరిస్థితులు కావచ్చు, తోటివారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ స్వభావంలో మార్పు రావటానికి, నీ స్వభావం చెడిపోవటానికి కారణం ఏదైనా కావచ్చు. కానీ ఒకవేళ ఆ స్వభావము దేవుణ్ణి గాయపరిచేదైతే, ఇదేనండి, ఆ స్వభావం దేవుణ్ణి బాధపరిచేదైతే, నాకు ఆ స్వభావం వద్దు, నేను మారాలనుకుంటున్నా, మంచి స్వభావం నాకు కావాలనుకుంటున్నా అన్నోళ్ళు చేతులు లేకుండా 3 విషయాలు చెప్తాను. మంచి చేతులు లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, దేవుని స్తోత్రం, హల్లెలూయా,
చేతులు లేపినోళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుడు మన స్వభావాన్ని మార్చగలడు. మార్చాలి అంటే దాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒకప్పుడు సీరియల్ చూసినావు, ఇప్పుడు సీరియల్ చూడకుండా ఉండటానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. అంటే ఏ స్వభావం అయితే దేవుని గాయపరిచిద్దో, ఏ స్వభావం అయితే దేవుని బాధపరిచిద్దో, ఏ స్వభావం అయితే దేవుని కించపరిచిద్దో, ఏ స్వభావం అయితే ఆత్మల రక్షణకి అడ్డుపడిద్దో, ఆ స్వభావాన్ని వదులుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ సిద్ధమేనా? మనం ఇది చూడండి, వదులుకోవడానికి సిద్ధమేనా? దానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. అంటే నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు దేవుడు నీలో నుండి ఎలా తీసేస్తాడు? అవునా కదా? ఇప్పుడు నా చేతిలో కత్తి ఉంది, దాన్ని వదలడానికి నేను ఇష్టపడట్లా, గట్టిగా పట్టుకొని ఉన్నా. ఎదుటి వ్యక్తి వచ్చి ఇది ప్రమాదకరమైంది తీసేయాలనుకుంటున్నాడు. నేను దీన్ని వదులుకోవడానికి ఇష్టపడినంత కాలం కూడా దీన్ని తీసేయడం అంత ఈజీ కాదు. వాస్తవేనా కదా? నేను దీన్ని వదులుకోవడానికి ఇష్టపడినంతసేపు కూడా తీసేయాలి అనేటువంటి వ్యక్తి దీన్ని తీసివేయటం అంత ఈజీ కాదు. వాస్తవేనా కాదు? ఇప్పుడు నేను కూడా దీన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నాను అనుకో, నువ్వు వచ్చి నాకు చెప్పినావు ఇది ప్రమాదమైంది, నీ చేతిలో ఉంటే తెగిద్ది, నీ చేతిలో ఉంటే అది నీకు మంచిది కాదు, నీ నరాలు తెగిపోతాయి, నీ రక్తం పోతే చచ్చిపోతావు అని నాకు చెప్పినప్పుడు, ఓహో నిజమా, అయితే నేను దీన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు తీసివేయడానికి కాబట్టి ఈజీగా తీసేస్తాను. కానీ మనం ఏంటంటే మన స్వభావాన్ని, అంటే దేవునికి ఆయాసకరమైన స్వభావాన్ని ముందుకు వదులుకోవడానికి ఇష్టంగా లేవు. అది వచ్చి నీ తిప్పల. ఎందుకు అంటే ఇక్కడ బాగానే వాక్యాలు వింటారు, మళ్ళీ వెళ్ళి వారం మొత్తం సీరియల్ చెప్తారు, వారం మొత్తం అబద్ధాలు ఆడతారు, వారం మొత్తం కూతురు మాట్లాడతారు, వారం మొత్తం ఇష్టానుసారంగా ఉంటారు. అంటే అసలు ముందు వదులుకోవాలనే మనసు నీకు లేదు. వదులుకోవాలనే మనసు నీకు లేదు. అంతేనా కాదు? వదులుకోవాలనే మనసు ఫస్ట్ రావాలి. నూతన స్వభావం నాకు కావాలి, దేవుడు ఆశించే స్వభావం నాకు కావాలి, దేవుడు మెచ్చే స్వభావం నాకు కావాలి అంటే దేవునికి ఆయాసకరమైనటువంటి స్వభావాన్ని, ఆ బుద్ధిని, ఆ ప్రవర్తనని వదులుకోవడానికి ముందు ఇష్టపడాలి. అంతేనా కదా? నువ్వు వదులుకోవడానికి ఇష్టపడినంత కాలం, దాన్ని గట్టిగా పట్టుకున్నంత కాలం దేవుడు దాన్ని తీసివేయటం అంత ఈజీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మొదటిగా ఏ స్వభావం అయితే దేవుణ్ణి బాధపరిచేది, వాక్యానికి విరుద్ధమైనది నీలో ఉందో ఆ స్వభావాన్ని నువ్వు తీసివేసుకోవడానికి ఇష్టపడు. ఆ స్వభావాన్ని తీసివేసుకోవడానికి, వదులుకోవడానికి ఇష్టపడు. అది నీకు ప్రమాదమే తప్ప నీకు అంత మంచిదేమీ కాదు. దేవుడు ఏదైనా వద్దు అన్నాడంటే మన మీద ద్వేషంతోనూ, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళింది ఎవరు? సర్పం. పండు తినొద్దన్నాడా? ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీరు కూడా దేవదూతల్లాగా ఉంటారు, మీరు కూడా దేవునితో సమానంగా ఉంటారు. ఉంటామా? ఉండవు. ఆ విధంగా చెప్పింది. అంటే చూడండి, దేవుడు ఏదైనా వద్దు అంటే దానివల్ల మనకు ఉపయోగమే ఉంది తప్ప నష్టమేమీ లేదు. కానీ మనమేంటి, దాంట్లోనే ఇంకేదో ఉంది అనుకొని చెప్పి ఏం చేస్తాం? దాన్నే వెంబడించే ప్రయత్నము చేస్తాం. దేవుడు ఏదైనా వద్దు అంటే ఆ వద్దు అన్నదాన్ని బట్టి మానవాళికి క్షేమం ఉంది, లాభం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది అని దయచేసి అర్థం చేసుకోండి. ఇక రెండోది, మనం మొదటిగా వదులుకోవడానికి ఇష్టపడాలి. రెండోది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, అంటే పాత స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది అని గుర్తించాలి. రెండోది, నీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, సినిమాలు చూసే స్వభావం ఏదైతే ఉందో, సీరియల్ చూసే స్వభావం ఏదైతే ఉందో, అబద్ధాలు ఆడే స్వభావం ఏదైతే ఉందో, జబర్దస్తులు చూసే స్వభావం ఏదైతే ఉందో, ఒకరి మీద ఒకరు నిందలేసే స్వభావం ఏదైతే ఉందో,
లేనిపోని మోసపు మాటలు చెప్పే స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. అది సిలువ వేయబడిందంటే చచ్చిందని అర్థం, అవునా కదా? ఇప్పుడు చచ్చింది మరలా బతికిద్దా? మనం బతికిస్తాం. ఎందుకు బతికిస్తాం? అసలు అది సిలువ వేయబడలేదు కాబట్టి. సిలువ వేయబడలేదు. నువ్వు బాప్తిస్వం తీసుకుంటున్నావు అంటే దాని అర్థం నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నీవు సిలువ వేస్తున్నావు అనేటువంటి స్పృహ నీకు ఉండాలి. బాప్తిస్వం తీసుకొని కూడా అబద్ధాలు ఆడేవారు లేరా? బాప్తిస్వం తీసుకొని కూడా దొంగ మాటలు చెప్పేవారు లేరా? బాప్తిస్వం తీసుకొని కూడా నీచమైన కార్యాలు చేసేవారు లేరా? ఉన్నారు. మరి ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రాచీన స్వభావాన్ని? నువ్వు ఇంకా సిలువ వెయ్యలా. మునిగినో మళ్ళీ నీతోనే తెచ్చుకున్నాం. ఒక ఆయన అంట, ఒక పాస్టర్ గారి పక్కన అసిస్టెంట్ శిష్యుడు ఒక ఆమె ఒక కాలువ దాటడానికి బాగా ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలువ సుమారు నడువుల కంటే కొంచెం పైకి వచ్చింది. ఈయనేం చేసిండు? ఆ సేవకుడు ఆమెని తన భుజాల మీద ఎక్కించుకొని ఆమె ఇబ్బంది పడకుండా, ఆ కాలువలో కొట్టుకుపోయి చనిపోకుండా ఏం చేసిండు? తన భుజాల మీద ఎక్కించుకొని ఆమెను అవతలొడ్డుకు చేర్చి ఆమె దారిని వెళ్ళిపోమన్నాడు. ఏం దారినైనా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ శిష్యుడు మాత్రం ఒకటే ఆలోచిస్తున్నాడు. అయితే ఈ సేవకుడు అడుగుతుంది, ఏంట్రా మనం కాలువ దాటిన కాని నుండి పరధ్యానం ఉంటున్నాం, ఒకటే ఆలోచిస్తున్నాం, ఆకాశం వైపు చూస్తున్నాం, ఏంటి అంటే ఆయన అంటున్నాడు, మీరు సేవకుడు కదండి, ఆ అమ్మాయిని ఎలా పట్టుకున్నారు? ఆ అమ్మాయిని ఎలా ఎక్కించుకున్నారు? ఆమెను మీ భుజాన్ని ఎలా కూర్చోబెట్టుకున్నారు అంటే ఈ సేవకుడు అంటున్నాడు, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా? నేను ఆమెను ఎప్పుడో దించేసా. వీడు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. మనం వదలం దించం. బాప్తిసం తీసుకుంటాం, వదలం. అక్కడ ప్రభు ఇదిగో బాప్తిసం తీసుకుంటున్నా అంటే నన్ను నేను సమాధి చేసుకుంటున్నా, నా ప్రాచీన స్వభావాన్ని నేను సమాధి చేసుకుంటున్నా, ఇక మీదట నేను నూతన సృష్టిగా ఈ లోకంలో నీ కోసం జీవిస్తా అని లేచేవాళ్ళు ఉన్నారా? ఉంటారు కొంతమంది, 100కు 90% మంది. మిగిలిన 100కే 10% మంది. మిగిలిన 90% మంది మునుగుతారు, మళ్ళీ వాటిని వెంట తెచ్చుకుంటారు. ఇప్పుడు నువ్వు వెంట తెచ్చుకోకూడదు. ఒకసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తులో రక్షించబడిన తర్వాత, నీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, దేవుణ్ణి బాధపరిచే స్వభావం ఏదైతే ఉందో, నిన్ను నరకానికి తీసుకెళ్లే స్వభావం ఏదైతే ఉందో, దానిని నువ్వు సిలువ వేయాలి. అలా వేయగలిగిన వాళ్ళు మాత్రమే ఏమవుతారు? తీతు పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక తర్వాత ఉంటుంది తీతుకు రాసిన పత్రిక, 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికిరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునర్జన్మ ద్వారా, పునర్జన్మ అనేది ఒకటి ఉందనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు ప్రస్తావిస్తూ, స్థానము ద్వారాను అంటే బాప్తిసం ద్వారాను, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించటము ద్వారాను దేవుడు ఏం చేస్తాడు అంటే మన ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని మనకి ఇచ్చి మనల్ని రక్షిస్తాడో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు రక్షించబడ్డట్టు అంటే బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నూతన స్వభావాన్ని పొందుకున్నారో వాళ్ళు మాత్రమే రక్షించబడినట్లు. మేము బాప్తిసం తీసుకున్నాం కానీ పాత స్వభావం ఉంది, రక్షించబడినట్లు కాదు, అన కదా. మేము బల్లారాధనలో చేస్తున్నాం కానీ పాత స్వభావమే, ఆ స్వభావం దేవుని గాయపరిచేదైతే పాత స్వభావము నువ్వు రక్షించబడినట్లు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాత స్వభావాన్ని
ప్రాచీన స్వభావాన్ని దేవుడు తీసివేసి మనకేమిస్తున్నాడు? నూతన స్వభావాన్ని ఇవ్వటం ద్వారా మనకే రక్షణ ఇస్తున్నాడు. రక్షణ ఎవరి సొంతము? నూతన స్వభావాన్ని పొందుకున్న వారికి మాత్రమే సొంతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో నూతన స్వభావం లేదయ్యా, ఇంకా పాత స్వభావం ఏముంది, ఆ వ్యభిచార స్వభావం ఏముంది, ఆ దొంగ స్వభావం ఏముంది, లేకపోతే ఆ కొట్టేసే స్వభావం ఏముంది, ఆ బూతులు మాట్లాడే స్వభావం ఏముంది అంటే ఇంకా నీకు రక్షణ రాలేదు, లేదా దేవుడిచ్చే అవకాశాన్ని నువ్వు స్వీకరించట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు యేసు ప్రభువాన్ని పట్టుకున్నారో లేదో, పారిపోయారా లేదా? శిష్యులందరూ పారిపోయారు. పిరికితనం, వారి స్వభావం పిరికితనం, పిరికి స్వభావం కలిగిన వాళ్ళు. ఏమో మమ్మల్ని కూడా పట్టుకొని మమ్మల్ని కూడా చంపేస్తారేమో అనే స్వభావం కలిగిన వాళ్ళు. కానీ పెంతుకొస్తేనే పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చిన తర్వాత, వారిని నింపిన తర్వాత వారు మరణానికి ఎదురెళ్ళారు. వెళ్ళారా లేదా? ఏమంటున్నారు? చంపేస్తాం మిమ్మల్ని యేసు గురించి బోధిస్తే అంటే మేము బోధించకుండా ఉండలేము. ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వభావం? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది. మరి మనకివ్వడా? మనకిస్తాడు. అంతకుముందు నీది పాపిష్టి స్వభావం, ఇప్పుడు నూతన స్వభావంగా మారింది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అందుకు మన సిద్ధంగా లేము, స్వీకరించడానికి మన సిద్ధంగా లేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు పిరికి వాళ్ళు, జక్కయ్య కూడా అంతే. అంతకుముందు దోచుకునేవాడు, దాచుకునేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన హృదయంలోనికి వచ్చిండో, తన హృదయాన్ని మార్చిండో, తన స్వభావం మొత్తం మారిపోయింది. ప్రభువా, నేను దాచుకున్న దాంట్లో సగం పేదలకు ఇచ్చేస్తా అన్నాడా లేదా? ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వభావం? అంతకుముందు దాచుకున్నాడు, నలుగురిని దాచుకునేవాడు. ఇప్పుడు నాదే ఇచ్చేస్తానంటాడు. ఎందుకంటాడు? దేవుడు తన స్వభావాన్ని మార్చేసింది. ఇప్పుడు అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను అంటే, అంతకుముందు ఆయన స్వభావం అన్యాయంగా తీసుకోవటం, అక్రమంగా తీసుకోవటం. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకు మరలా 4 అంతలు ఇచ్చేస్తా. అంతకుముందు అన్యాయంగా తీర్చుకునే స్వభావం కలిగినటువంటి జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువు తనలోకి వచ్చిందో, తన స్వభావం పూర్తిగా మారిపోయింది. ఈరోజు మన స్వభావం పూర్తిగా ఎందుకు మారట్లా? మొదటగా వదులుకోవడానికి మనకి ఇష్టపడట్లా. రెండోది, నీ స్వభావాన్ని క్రీస్తుతో పాటు సిలువ వేయలా. కాబట్టి ఈరోజు మన స్వభావము మారలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుకు నీ హృదయంలో అవకాశం ఇయ్యట్లను, ఇచ్చినట్లుగా భావించను, ఇయ్యలా. దేవుడు ఒకసారి నీ హృదయంలోకి వస్తే పూర్తిగా నీ స్వభావం ఖచ్చితంగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటే పూర్తిగా నీ స్వభావం మారిపోతుంది. అగస్టిన్ పేరు అదే అనుకుంటున్నా, 100% అగస్టిన్ తల్లి భక్తిపరురాలు, తండ్రి భక్తిపరురాలు. ఈయన మాత్రం ఒక వ్యభిచారి. ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా వాడేసుకున్నాడు. ఇంట్లో పని చేసే పని మనిషిని కూడా వదల్లా. అలాంటి వ్యభిచారి ఎవరు? అగస్టిన్. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఈ తల్లి కన్నీటి ప్రార్థన వల్ల ఈ అగస్టిన్ మారిండు, మారు మనసు పొందిండు, నూతన స్వభావాన్ని పొందుకున్నాడు. అలా నూతన స్వభావం పొందుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఏమంటుంది? ఎవరు? పని మనిషి పిలుస్తుంది, అగస్టిన్ అంటుంటే ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతున్నాడు. డబాదబాగాలు వచ్చి, అగస్టిన్ నేను, ఒక పేరు మనమే పెట్టుకున్నాం. ఏ పేరు? పాకీజా. ఏంటి మనం పెట్టుకున్నాం? ఆ పేరు అసలు మనకు తెలియదు. నేను మీ ఇంట్లో పనిచేసిన కదా, నువ్వు నాతో ఉన్నావు కదా, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు అంటుందేమా? ఇప్పుడు ఈ అగస్టిన్ అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఆ పని చేసినా ఆ పాకీజావేమో, ఆ పాత అమ్మాయివేమో, నేను మాత్రం ఆ పాత అగస్టిన్ని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మారిపోయాను, నేను ఇప్పుడు క్రైస్తవుని, నేను వ్యభిచారం చేసే అగస్టిన్ని కాదు, నేను కొత్త అగస్టిన్ని అని చెప్పి ఆయన దాన్నైనా వెళ్ళిపోయాడు. వ్యభిచారం చేసిన ఈ అగస్టిను, పని మనిషిని కూడా వదలిన ఈ అగస్టిను తర్వాత ఆయన బతుకున్నటువంటి కాలంలో యేసు ప్రభు వారి తర్వాత అంత నీతిగా, అంత పరిశుద్ధంగా ఎవరు జీవించారు అంటే అగస్టిన్ పేరు గుర్తొచ్చేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యేసు ప్రభు వారి తర్వాత ఆయన జీవించిన కాలంలో అంత పరిశుద్ధులు ఎవరున్నారు, అంతగా జీవించిన వాళ్ళు ఎవరున్నారు అంటే అగస్టీని గుర్తు తెచ్చుకునే వాళ్ళంట. అంతగా తన స్వభావాన్ని దేవుడు మార్చిండు. దేవుడు మన స్వభావాన్ని మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. ఏమంటున్నాడు? బండ లాంటి నీ హృదయాన్ని తీసేసి మెత్తటి హృదయాన్ని నేను అమరుస్తా అంటున్నాడా లేదా? బండ లాంటి అంటే అందులో మనం ఏదైనా పెట్టవచ్చు. కఠినమైన హృదయం పెట్టుకోవచ్చు, పాపిష్టి హృదయం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అలాంటి హృదయాన్ని దేవుడు నూతన పరుస్తాను అని చెప్పి ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన పాపాలను క్షమించడానికే రాలా, మన పాప స్వభావాన్ని కూడా తీసివేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప స్వభావాన్ని తీసివేయడానికి వచ్చిండు కాబట్టి మనం బోధిస్తాము. పాప స్వభావాన్ని తీసివేసే శక్తి దేవునికి లేకపోతే బోధించాల్సిన అవసరం, వాక్యాలు బోధించాల్సిన అవసరంలా. యేసు నమ్ముకో నువ్వు క్షమించబడతావు, యేసు నమ్ముకో నువ్వు క్షమించబడతావు. ఈ ఒక్క మాట అంటే చాలు, అవునా కదా? ఈ ఒక్క మాట నువ్వు ఎలాగన్నా పర్లేదు, నువ్వు ఎలా ఏం చేసినా పర్లేదు, కానీ యేసు నమ్ముకో నీ పాపాలు క్షమిస్తాడు. ఈ ఒక్క మాట చాలేగా. ఇక మరలా వాక్యాలు బోధించి నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, అనా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వాక్యం చెప్పేటప్పుడు పక్కగా చూడాల్సిన అవసరం లేదు, నాకేం చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన స్వభావాన్ని కూడా మార్చగలిగినవాడు. అపోస్తలుడైన పౌలు క్రైస్తవుని హింసించే స్వభావం కలిగినవాడు, క్రైస్తవులు పెరగకుండా చేద్దామనే స్వభావం కలిగినవాడు, క్రైస్తవుని చంపుదాం అనే స్వభావం కలిగినవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తనను దర్శించిండో ఎలా మారిపోయిండు? పూర్తిగా తన స్వభావము మారిందా లేదా? అందుకే బాప్తీసం తీసుకునే ముందు కల్వరి టెంపుల్లో చిన్న స్టోరీ చెప్తారు. ఏ స్టోరీ చెప్తారంటే, గొంగల పురుగు ఎంతమందికి తెలుసు? ముట్టుకుంటారా? జేబులో పెట్టుకుంటారా? పట్టుకుంటారా? ఎందుకు పట్టుకోరు? దాన్ని ముట్టుకుంటేనే దురద వచ్చింది, దాన్ని ముట్టుకుంటేనే దురద వచ్చింది, గొంగల పురుగు. అయితే ఆ గొంగల పురుగు కాస్త ఏమైపోద్ది? చేతాకొక చిలుక ఎట్లయిపోయింది చెప్పండి? ఎట్లయింది? దేవుడు దానికి ఒక అవకాశం అట్లా ఇచ్చిండు, దేవుడు దానికి ఒక అవకాశం అట్లా ఇచ్చిండు. కల్వరి టెంపుల్లో బాప్తీసం తీసుకునే వాళ్ళకి ఈ యొక్క ప్రసంగం చేస్తారు. మనము కూడా ఒకప్పుడు గొంగల పురుగు లాంటి వాళ్ళం, మన స్వభావం గొంగల పురుగు లాంటి స్వభావం. ఒకప్పుడు మన జీవితం అలాంటిది, ఎవరి దగ్గరకు వచ్చేది కాదు, ఎవరు మనల్ని మెచ్చుకునేది కాదు, ఎవరు మనల్ని ఆదరించేది కాదు, అలాంటి దేన స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు సీతాకోకల చిలుక మారిందనుకో అందరూ ఇష్టపడతారు, దాన్ని తీసుకోవడానికి, దాంతో ఆడుకోవడానికి, దాన్ని నెగ్గురించుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ఆ విధంగా మన స్వభావము మారాలి అని చెప్పి చెప్తారు. మరి మారిందా అలాంటి స్వభావం? ఇక ఆ బుద్ధి ఎప్పుడు అంతేనండి, అనా కదా? మందిరానికి వెళ్తుందిగా, వెళ్ళినా అంతే, లేరు ఎట్లాంటి వాళ్ళు? వెళ్ళినా బుద్ధి అంతే, వెళ్ళినా జీవితం అంతే. చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన స్వభావాన్ని కూడా మార్చగలిగిన దేవుడు. మారుస్తుడు అనటానికి ఎవరు ఉదాహరణ అంటే మన సేవకులే మనకు ఉదాహరణ. సేవకులు సినిమా చూస్తున్నారా? ఎవరో నూటికో కోటికో ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళని బట్టి కాదు నేను అనేది. ఎక్కువ శాతం సేవకులు చూడండి, అన్నిట్లో వారి హృదయాలను మార్చుకున్న వాళ్ళే ఉన్నారు, స్వభావాలను మార్చుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే దేవుడు ఓన్లీ సేవకురాల స్వభావాలే మారుస్తాడా? విశ్వాసుల స్వభావాలు మార్చడా? మారుస్తాడు. ఎవరి స్వభావాన్ని అయినా దేవుడు మార్చడానికి చాలినా వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మారక ముందు, మారు మనసు పొందక ముందు, దేవుని సన్నిధికి రాకముందు నీ స్వభావం ఏంటి? ఆ స్వభావానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ అది దేవుని గాయపరిచేదైతే, నిన్ను నరకానికి తీసుకెళ్లే స్వభావం అయితే, ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ స్వభావాన్ని దేవుడు మార్చడానికి చాలినా వాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ స్వభావాన్ని మార్చగలిగిన దేవునికి ఒక అవకాశం ఇవ్వు, ఒక అవకాశం ఇవ్వు. ఆ అవకాశం దేవుడికి ఇచ్చి, ప్రభువా ఇగో నాది పాపిష్టి స్వభావనైనా, పనికి మాలిన స్వభావనైనా, ఒకరిని దోచుకునే స్వభావనైనా, దాచుకునే స్వభావనైనా, ప్రేమ లేని స్వభావం తండ్రి, దీర్ఘశాంతం లేని స్వభావం తండ్రి, విశ్వాసం లేని స్వభావం ప్రభా, ఈ స్వభావాన్ని నువ్వు మార్చు ప్రభువా, నీకు ఇష్టమైన స్వభావంగా మార్చు ప్రభు అంటే ఆయన మార్చడానికి చాలిన గొప్ప దేవుడు. అడుగుదామా మరి? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం.